వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. పోజ్ అయితే చాలా అంటే చాలా చక్కగా చేసేసుకున్నాను. క్లైమేట్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో అలాంటి క్లైమేట్లో పెసరట్టు ఉప్మా తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. బట్ పెసరట్టు వేసుకోవడానికి కరెంట్ లేదు. సో అందుకని చెప్పేసి ఉప్మాతో అయితే అడ్జస్ట్ అయిపోయాం. నైట్ మిగిలిన అన్నం అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అండ్ పిల్లల కోసం అని చెప్పేసి వెళ్ళాడి పపాయ తీసుకొచ్చారు, అది కూడా కట్ చేసి పెట్టేశాను. అండ్ అలానే ఇంకా ఒక 2 అయితే ఉన్నాయి, అవి ముగ్గలేదని చెప్పేసి పక్కన పెట్టేశాను. అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే నేను పక్కకు పెట్టుకున్నాను. అదే వచ్చేసి మజ్జిగ పులుసుకి. అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. తెచ్చి ఓన్లీ 2 days అయింది, అప్పుడే మొలకలు వచ్చేసాయని చెప్పేసి టేస్ట్ మారిపోతుందని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పాలు కూడా ఇప్పుడే తీసుకొచ్చాము, అవి కూడా కాసేసుకుంటే సరిపోతుంది. లీటర్కి వచ్చేసి నేను 250 ml వాటర్ అయితే యాడ్ చేస్తాను. అలా వేసి కాచిన తర్వాత హాఫ్ పాలు అయితే నేను తీసేస్తాను. తర్వాత పిల్లలకి కొంచెం వాటర్ వేసి అయితే ఇస్తాను. అండ్ అలానే పప్పులు కూడా నానపెట్టేసాను ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి. ఎలానో నాకు ఒక 4 days అయితే వచ్చేస్తుంది ఈజీగా. సో అది కూడా అయిపోయిన తర్వాత అన్నయ్య వచ్చేసి ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాడు తిరుపతి నుంచి. సో అవి కూడా నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే నాకు 15 days వస్తాయి. అండ్ అలానే టిఫిన్కి వచ్చేసి చట్నీ అయితే చేయమని ఇచ్చారు ఆంటీ. సో అది కూడా గ్రైండ్ చేసేసాను, ఎందుకంటే ఆంటీ వాళ్ళకి కింద కొంచెం లూజ్ పవర్ కింద ఉంది. సో అందుకని చెప్పేసి పైన ఇన్వర్టర్ పైన అయితే నేను ఒక పట్టేసాను. అయిపోయింది ఫైనల్లీ. ఇప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎర్లీ మార్నింగే కార్తిక్ వచ్చేసి నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే కూల్ క్లైమేట్, కొంచెం వేడివేడిగా పెడితే బాగుంటుంది కదా, వాడికి తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తూ ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఒక పక్క మజ్జిగ పులుసు తాలింపు పెడుతున్నాను, ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, ఒక పక్క వాడికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో స్నాక్స్ వచ్చేసి నేను ఇంకా పపాయ పెట్టేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 11 అలా అయిపోయింది. సో ఇంకా ఫ్రెష్గా ఉంది కదా, ఎప్పుడైనా మనం మార్నింగ్ పెట్టినది జ్యూస్ కింద అయిపోతుంది అని చెప్పేసి పపాయ అయితే కోసేసి పెట్టేశాను. మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. అండ్ అలానే కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఎప్పుడు నేను కలిపి అయితే పెట్టను, సపరేట్గా కలుపుకోవడం వాడికి ఎలానో వచ్చు కదా అని చెప్పేసి సపరేట్గా పెడతాను. మ్యామ్ వచ్చేసి ఇలానే పెట్టమంది, బట్ చప్పగా అయిపోతే టేస్ట్ బాగోదు కదా అని చెప్పేసి పెట్టాను. బట్ ఇవాళ కొంచెం లేట్గానే వెళ్తుంది కదా బాక్స్ అని చెప్పేసి నేను కలిపేసి అయితే పెట్టేస్తున్నాను. కొంచెం వాగ్దేవికి కార్తిక్ అయితే కలిపి పెట్టేశాను. అండ్ అలానే బీన్స్ ఉడికిందో లేదో అని చెప్పేసి చూడడానికి నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కటి ఉడికింది, ఒక్కొక్కటి ఉడకలేదు. ఎందుకన్నా మంచిది ఒక 5 minutes మళ్ళీ ఉంచుదామని చెప్పేసి 5 minutes అయితే ఉంచేసాను. అండ్ అలానే లాస్ట్లో ఉప్పు వేసుకుంటే కనుక అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఫస్ట్లో ఉప్పు వేస్తే మాత్రం అస్సలు కుక్ అవ్వదు. మామిడికాయ పప్పు చేసుకున్నప్పుడు కూడా నేను అలానే వేస్తాను, ఎందుకంటే మామిడికాయ వేస్తున్నప్పుడు పులుపుకి ఆ సాల్ట్ వేస్తే అస్సలు పనిచేయదు కదా. సో ఇక్కడ వచ్చేసి 11:30 ఎలానో అయిపోతుంది కదా, వాగ్దేవికి కూడా రైస్ పెట్టేసి పడుకోబెట్టుదామని చెప్పేసి దానికి కూడా కొంచెం కలిపేసి పక్కకైతే పెట్టేశాను. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా కలిపి పెట్టడం. సో వచ్చిన తర్వాత వాడిని అడగాలి ఎలా ఉంది ఏంటనేది. ఒక బౌల్లో అయితే మజ్జిగ పులుసు వేసేసాను, ఒక దాంట్లో అయితే బీన్స్ కర్రీ రైస్ పెట్టేశాను. అండ్ ఫైనల్లీ క్యారెస్ కూడా పెట్టేశాను లంచ్ బాక్స్లో. వచ్చేసి క్యారెస్ వచ్చేసి నేను 2 అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల ఆరకపోవచ్చు అని చెప్పేసి ఒక 4 days ఇది పెడితే ఒక 4 days అది పెడతాను. అండ్ అలానే నాప్కిన్, స్పూన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. అండ్ అలానే క్యారెస్ ఇచ్చేసి కొంతసేపు అట్లా కిందకి వెళ్ళాను అమ్మయ్య అనుకొని. ఈలోపు అన్నయ్య నా కోసం పనసకాయ అయితే కట్ చేశారు. నిజంగా నేనంటే చాలా ఇష్టం, పనసకాయకి ఫేవరెట్ కదా నేను. నా కోసం కష్టపడి పెద్ద కాయ అయితే కట్ చేశాడు. ఒక చిన్న తొనలో చిన్న ఇక్క కనిపించింది. అండ్ ఎవరో కస్టమర్ ఇచ్చారంట అన్నయ్యకి సీతాఫలాలు. సో అవి కూడా నాకు ఒకటైతే ఇచ్చాడు, అది కూడా నేనైతే తినేసాను. డబ్బాడు నాకే కావాలి అని చెప్పేసి ఆంటీ వద్దమ్మా తినొద్దు వాతవ చేసేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఆంటీకి పిలకల్లా ఉంటాయి కదా, అవైతే ఇష్టం అంటే ఎక్కువ తింటారు. మా చెల్లి ఉంటే నేను ఇద్దరం తినేవాళ్ళం అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ ఒక హాఫ్ డే అయితే కట్ చేసాము. ఉన్న హాఫ్ అయితే తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాము. అండ్ ఫ్రిడ్జ్ పైన ఎప్పుడు ఆంటీ చక్కగా తాంబేల్లో వాటర్ వేసి పువ్వులు అనేది ఇలా పెడతారు. ఆంటీ వాళ్ళ గార్డెన్లో పూసిన పువ్వులు ఇవి వచ్చేసి అంకుల్ అయితే
తీసుకొచ్చారు ఫ్లవర్స్. ఆంటీ చాలా చక్కగా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నారు. ఇవాళ ఆంటీకి కూడా పూజ లేట్ అయిపోయింది. అండ్ మొన్న నేను మూవదండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను కదా, సో బాగుంది, నాకు ప్రిపేర్ చేయవా అంటే సో నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నల్ల పూసలు అయితే ఆర్డర్ చేశాను. సో అవి అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను. సపరేట్గా వీడియో అనేది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఫర్దర్గా లింక్స్ కూడా నేను పిన్ చేశాను. అండ్ అలానే ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో మళ్ళీ కార్తీక్ వచ్చేస్తే నాకు ఏ వర్క్ అవదు అని చెప్పేసి నేను అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ పాప అయితే చక్కగా పడుకుంది, మళ్ళీ లేస్తుంది కదా నన్ను వర్క్ చేసుకొనివ్వదు అని చెప్పేసి పప్పులు నానిపోసాను కదా. క్లైమేట్ అయితే మార్నింగ్ నుంచి చేంజ్ అవ్వలేదు. అండ్ గ్రైండర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ లేవగానే కొంచెం గిన్నెలు ఉంటే వాషింగ్ అయితే చేశాను కదా, అవి అయితే ఇప్పుడు సర్ది పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టుకున్న తర్వాత బాగుంటుంది. కర్రీ అయితే టోటల్ ఫుల్ అయిపోయింది. సో వాగ్దేవి కోసం అని చెప్పేసి నేనైతే బ్రెడ్ కాల్చి ఇచ్చాను. అది చిన్న ముక్క తిన్నదంటే పనస్థానంలో వచ్చేసి ఒకటి బాగున్నాయి, ఇలాంటి మంచిగా సపరేట్గా పెట్టేశాను, తెలిసిన వాళ్ళకి పంపిద్దామని చెప్పేసి. గిన్నెలు అయితే వాష్ చేయాలి. ఇప్పుడు గ్రైండర్లో పప్పు కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ చేసుకునేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. కొంచెం పని అయితే చాలా స్పీడ్గా చేసేస్తాను. ఆల్మోస్ట్ మా రిలేటివ్స్లో మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ తెలుసు. సో నేను ఈ వాషింగ్ చేస్తుండగానే కార్తీక్ చూసారు ఎంత సైలెంట్గా వచ్చాడో. సో చెల్లి పడుకుంది కదా మమ్మీ అని చెప్పేసి అన్నాడు. వీడు రాగానే వీడి మాట విని లేచిపోయింది, దొంగ పిల్ల. అండ్ పప్పు కూడా కొంచెం మెత్తగా అయితే రుబ్బుకుంటున్నానండి, మరీ ఎక్కువ పల్చగా రుబ్బుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఏదైనా పప్పు టేస్ట్ అయితే గుళ్ళు రావని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు నేను పప్పే వేసుకుంటే నాకు వాష్ చేయడం పప్పు రాదు అసలు. సో అందుకని చెప్పేసి గుళ్ళు అయితే వేసేసాను, మినపగుళ్ళు. అండ్ నిన్న నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్ అయితే చాలా మంచిగా యూస్ చేస్తున్నాను. నేనైతే 3 పూటలు కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. మీకు కావాలంటే కనుక ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. నిజంగా చాలా ఈజీగా ఇంట్లో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే వాల్స్ ఎప్పటికప్పుడు నీట్గా తల మెరుస్తూ ఉంటాయి. సో మొత్తం గిన్నెలు అయితే వాషింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ అండ్ అలానే షింక్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఎప్పుడు స్టవ్ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు ఆయిల్ మరక ఇలా అయినప్పుడు మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర నేను ఎప్పుడు ఒక నాప్కిన్ పెట్టేదాన్ని. నాప్కిన్లో ఒక ప్లేట్ పెట్టుకుని మనం కుక్ చేసినప్పుడు గరిట్లు అవి దాని మీద పెట్టుకునేదాన్ని. సో అనుకోకుండా ఒకరోజు నాప్కిన్ కొంచెం కాలినట్టు అయ్యింది, భయం వేసి నేనైతే వదిలేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నూక నానబెట్టాను కదా, సో అది కూడా గట్టిగా పిండుకుని మనం ఒక బౌల్లో వేసేసుకుంటే మనం రుబ్బు తీసుకున్న తర్వాత వెంటనే మనకి పని అనేది ఈజీ అవుతుంది. అండ్ అలానే ఫైనల్లీ అన్న చెల్లెలు ఇద్దరు చూసారా ఎంత క్యూట్గా తింటున్నారో. నిజంగా బాండింగ్ అంటే ఇలా ఉంటుందేమో బ్రదర్ అండ్ సిస్టర్ది. సో సిస్టర్ బాండింగ్ కూడా అంతే బాగుంటుంది. మా చెల్లి నేను చిన్నప్పుడు అలానే తినేవాళ్ళం, ఏది ఉన్నా షేర్ చేసుకునేవాళ్ళం. అండ్ మా మమ్మీ తినకుండా ఎవరు ఏది ఇచ్చినా మా కోసం ఉంచేది. చెల్లి మాత్రం నా కోసం ఉంచేది, నేను తక్కువ ఉంచేదాన్ని దానికి, ఎందుకంటే నేను కొంచెం తింటాను కదా, అదైతే అసలు ఏమి తిందు, దానికి నచ్చితేనే తింటుంది. అండ్ అలానే పప్పు కూడా అయిపోయింది, రుబ్బు అయితే తీసేస్తున్నాను, సపరేట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నేను 2 బౌల్స్లోకి అయితే తీసుకున్నాను. సపరేట్గా రుబ్బు అయితే ఒక దాంట్లోకి తీసుకున్నాను, ఎందుకంటే బెల్లం రొట్టు వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఎస్పెషల్లీ పప్పు కూడా నానబెట్టాను, వెంటనే గ్రైండర్ కూడా క్లీన్ చేసేసాను. అండ్ బెల్లం వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, నీట్గా ఈరోజు కోరుకుని నేనైతే రొట్టె వేసుకుందామని చెప్పేసి అక్కడ పెట్టి ఒక 5 minutes కూర్చుని కార్తీక్ వచ్చేసి హోంవర్క్స్ చేసుకుంటాను మమ్మీ నేను అని చెప్పేసి అంటే నన్ను షార్ప్ చేయమన్నాడు. బట్ నేనైతే షార్ప్ చేయలేదు, వాడికి అలవాటు చేశాను, వాడే చేసుకుంటున్నాడు. ఈలోపు మా పాప వచ్చేసి ఏదో MBBS చదివేసినట్టు నాది బుక్ అని చెప్పేసి వాడు LKG బుక్స్ అయితే చాలా క్యూట్గా చదువుతుంది. సో దానికి తెలిసి కూడా చెప్పేస్తుంది. క్యాట్ని డాగ్ అంటుంది, కాకిని క్రౌ అని చెప్పేసి అంటుంది, డక్కన్ మాత్రం డాగ్ అనే అంటుంది. దానికి ఇంకా తెలియట్లేదు, బట్ వాడు ఎంత క్యూట్గా చేస్తున్నాడు. అవును అన్నట్టు చెప్పడం మర్చిపోయి నేను ప్రతి వీడియోలోనే చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ మాకెందుకు షేర్ చేస్తున్నావు అంటే, 2 పిల్లలతో నేను ఒక్కదాన్నే వర్క్ చేసుకొని మీతో షేర్ చేస్తున్నాను అంటే నాలా కొంచెం ఎవరైనా మారుతారు కదా, చేంజ్ అవుతారు కదా. ఒక పక్క పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు, ఒక పక్క ఇంట్లో వర్క్స్ చూసుకుంటారు, ఇంట్లో ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటారన్న చిన్న ఒపీనియన్తో షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది నీకు పనేమి లేదా, వీడియోస్ పెట్టడమే పనా అన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. నా ఇంట్లో పనంతా మీరు వచ్చి చేస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు.
ఒక చేత్తో వీడియో షూట్ చేస్తూ ఒక చేత్తో వర్క్ అనేది చేసేస్తున్నాను. స్టాండ్ ఉంటే స్టాండ్ అయితే పెట్టుకుంటున్నాను. బట్ వాగ్దేవి లాగేస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా క్లియర్‌గా డీటెయిల్‌గా చూపించాలంటే డే మొత్తం చూపించొచ్చు తెలుసండి. నేను అక్కడక్కడ చిన్న చిన్న హ్యాపీనెసెస్ మాత్రమే చూపిస్తాను. అండ్ అలానే ఫైనల్లీ షార్ప్ చేస్తున్నాడు ఎంత క్యూట్‌గా. చిన్నప్పుడు మనం పెన్సిల్ చక్కగా షార్ప్ చేసి ఫ్లవర్స్ కింద చేసుకుని అవి బుక్స్‌లో పెట్టుకునే వాళ్ళం కదా! వీళ్ళు ఎంతమందికి ఆ మూమెంట్ గుర్తుందో కామెంట్ చేయండి. అండ్ అలానే మా వారు వచ్చేసి నా కోసం వేడి వేడి బజ్జీలు అయితే తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. నేను మొన్న పప్పు వీడియో పెట్టాను కదా! వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అని చెప్పేసి, సో వాళ్ళ దగ్గర అయితే మేము తీసుకున్నాము. అండ్ అలానే ఫైనల్లీ బెల్లం అయితే కోరేసుకున్నాను. రుబ్బు వచ్చేసి మళ్ళీ సపరేట్గా అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందాక నేను కొంచెం రుబ్బు సపరేట్ చేశాను కదా! సో ఇందులో అయితే కొంచెం నూక ఎక్కువైందని చెప్పేసి ఆ రుబ్బు కూడా అందులో వేసి మిక్స్ చేసేసాను. కొంచెం సపరేట్ తీసుకుని బెల్లం అయితే నాకు ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాను. నేను వచ్చేసి ఒక 3 రొట్టెలకి ఒక ½ కేజీ బెల్లం అయితే వేసుకున్నాను. అండ్ అలానే కొంచెం ఫైనల్లీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చాలామంది అంటున్నారు ఎప్పుడు చూసినా తిండి వీడియోలు పూజ వీడియోలు పెడతారంటే, అంటే మీరు మీ ఇంట్లో తినరేమో వండుకుని నాకు అర్థం కాదు. మనం ఎంత కష్టపడినా ఆ పుల్లు బొజ్జు కోసమే కదండి. మీకు కూడా కావాలితే వండుకోండి. మీ వంటింటికి పని చెప్పండి, మీ చేతులకు పని చెప్పండి, ఎవరు వద్దన్నారు చెప్పండి. ఫైనల్లీ రొట్టెలు ఎలా వేసాను ఏంటనేది ఫర్దర్గా మీతో షేర్ చేస్తాను, చేయండి. 2 నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే పెట్టేశాను. ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం ఒత్తుగా అయితే వేసేసాను. అలా వేసేగా కొంచెం బెల్లం రుబ్బు అయితే మిగిలింది. సో అందులో మళ్ళీ ఇంకొంచెం రుబ్బు అయితే యాడ్ చేసి ఇంకొక చిన్న రొట్టె కింద అయితే వేసేసాను. అండ్ ఫైనల్లీ మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేస్తే చక్కగా అయితే మనకి కుక్ అయిపోతుంది. సో ఈ రొట్టె వచ్చేసి తిరిగేయడంలో నేనైతే ఎక్స్పీరియన్స్డ్ అండి. ఎందుకంటే ఈజీగా నేను కుక్ అయిన తర్వాత చక్కగా ఇలా తిరిగేస్తే వెంటనే అయితే వచ్చేస్తుంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఇలా తిరిగేయడం. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, బట్ ఎనీవేస్ మధ్యలో ఒక 2-3 సార్లు అయితే సక్సెస్ అయ్యాను. ఇంకా అలా కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ ఈ రొట్టు వేసేటప్పటికి నాకు టైం వచ్చేసి 7-7:30 అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి, పిల్లలకి పెట్టాలి, పిల్లలకి పాలు కాసి ఇవ్వాలి, చాలా వర్క్ ఉందండి. ఎనీవేస్ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి ఇంట్లో పనులన్నీ. ప్రతిదీ షేర్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు కదండి. సో నేను తీయగలను. పిల్లలది కొంచెం బయట ఆడుకున్నప్పుడు పడుకున్నప్పుడు నేనైతే వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటైతే బాగా వచ్చింది, ఒక దాంట్లో బెల్లం ఎక్కువైనట్టుంది. అండ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది మా వారికి, అండ్ మాడింది నాకు. ఎందుకంటే కనుక వాళ్ళకి శుభ్రంగా పెట్టాలి కదా, ఆయన అలాంటి రొట్టు చూస్తే మా వారు ముందే తిన్నారు. సో ఫైనల్లీ ఇదైతే కేక్స్ కింద అయితే కట్ చేసేసాను. కేక్ ముక్కల్లా అయితే వచ్చాయి. టేస్ట్ అయితే తాటి రొట్టె ఫ్లేవర్ అయితే వచ్చిందండి. నిజంగా భలే ఉంది తెలుసా. వేడివేడిగా తింటే ఫటాఫట్. పిల్లలు ఇద్దరు చెరుకు ముక్క తినేసారు. మా వారు ఒక 2 ముక్కలు తిన్నారు, నేను ఒక 2 ముక్కలు తిన్నాను. ఒక రొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతావి అయితే నేను స్టోర్ చేసేసాను. ఒక పక్క చట్నీ చేసుకుంటున్నాను, ఒక పక్క ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. అండ్ అలానే ఇవి స్టోర్ చేసుకున్న నాకు వచ్చేసి ఒక 2-3 డేస్ అయితే కంపల్సరీ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినే టైంకి ఒక 10 మినిట్స్ ముందు తీసుకుంటే కనుక నేనైతే అలా తింటాను, ఎందుకంటే రెగ్యులర్గా వేసుకోలేము కదా. ఫైనల్లీ కొబ్బరి పల్లీ చట్నీ అయితే చేసేసాను. సో పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ నైట్ టైము కార్తిక్ అయితే అసలు హెవీ అయిపోతుంది ఫుడ్ అని చెప్పేసి కొంచెం కొబ్బరి అయితే వేసాను. అండ్ కొబ్బరి కూడా దగ్గు అయితే వచ్చేస్తుంది, బట్ ఇంకా ఆప్షన్ అది ఒకటే ఉందని చెప్పేసి వేసేసాను. ఇవన్నీ అయిన తర్వాత నాకు ఒక పెద్ద టాస్క్ అండి నెయ్యి చేయడం. అది ఏంటంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా 15 డేస్కి ఒకసారి అయితే చేస్తాను. సో మార్నింగ్ నుంచి తీసిన వీడియో అంతా ఒక చోటకి చేర్చుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ చూసుకోవాలి. ఇది వచ్చేసి యాక్చువల్లీ సాటర్డే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మొన్న గ్యాస్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, అంతగా రీచ్ వెళ్ళలేదని చెప్పేసి సో నేనైతే ఇంకా చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇదైతే సండే అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే చెవులో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్